హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఇదైతే షిరిడీలో 3వ రోజు మార్నింగ్ అండి. పొద్దున్నే మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా గుడికైతే బయలుదేరేసాము. ఈరోజైతే గురు పౌర్ణమి అండి. మేము వచ్చిందే ఈ గురు పౌర్ణమి కోసము. ఈసారి అయితే మేము 2 డేస్ ముందే అయితే వచ్చేసాము గురు పౌర్ణమికి. ట్రైను లేదనిసని ఇంకా అందరం అయితే రెడీ అయిపోయి గుడికైతే వెళ్తున్నాము. మా వారైతే తెల్లవారుజామునే లేపేశారండి. గబాను బయలుదేరండి అని. కనీసం రెడీ కూడా అవ్వనీలేదు. క్లిప్ వేసుకొని ఇద్దరము బయలుదేరేసాము. తల కూడా ఆర్చుకొని ఇవ్వలేదు. జనాలు వచ్చేస్తారు, కదలండి అని బయలుదేరి ఇచ్చేశారు. ఇంకా నాకు తలనొప్పిగా ఉంది, నాకు తెల్లారితో టీ తాగకపోతే నాకు కుదరదు అనేసనంటే ఇంకా టీ అయితే ఇచ్చారు. గుళ్ళో టైం అయిపోతుంది, మీరు టీలు తాక్కుంటా ఉంటే అనేసి అన్నాడు. ఇంకా లేదు, నేను టీ తాగితే కానీ రాను అని చెప్పేశాను. సరే అని ఇంకా అందరం అయితే టీ తాగుతున్నాము. మా నాన్నకు పాపము రోజు గుడికి తిరిగి కాళ్ళు అయితే నొప్పులు వచ్చేస్తున్నాయి. ఈ రోజుకైతే ఆయన ఫుల్ టైర్డ్ అయిపోయాడు. కాళ్ళు నొప్పులమ్మా అని అంటున్నాడు. ఈరోజే లాస్ట్ నాన్న, వెళ్ళిపోదాము గుడికి, మళ్ళీ రేపటి నుంచి ఇంక ఊరికి వెళ్ళిపోవాలి కదా అని చెప్పాను. సరేలే అమ్మా అనేసని ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, వెయిటింగ్ హాల్లో అయితే సాయిబాబా పటం అయితే పెట్టుండారండి. ఇక్కడ కూడా పూజ అయితే చేస్తున్నారు గురు పౌర్ణమని. ఇంకా అందరూ అయితే ఇక్కడ కూర్చొని ఇంకా లైవ్ కూడా వస్తుంది గుళ్ళో నుంచి, అది కూడా చూసుకుంటూ ఉండారు. మేమైతే వెళ్ళేసరికి బస్ కోసము చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా సరే అని మేము కూడా పోయి క్యూలో అయితే కూర్చున్నాము. మేము కూర్చున్నామో లేదో బస్ అయితే వచ్చేసింది. ఇంకా బస్ ఎక్కితే మేము గుడికి అయితే వెళ్ళిపోయాము. ఈరోజు జనాలు అయితే గుడి దగ్గర ఫుల్గా ఉన్నారండి. రోడ్లో దాకా అయితే వచ్చేస్తున్నారు జనాలు అయితే. గురు పౌర్ణమి కదా, ఫుల్ రష్గా ఉన్నిందండి. అసలు నడిచి వెళ్ళడానికి కూడా ప్లేసే లేదు. ఇంకా మేము ఆ జనాలను చూసి ఇంక ఈరోజు అయితే మా నాన్నతో మా తాతతో చెరొకరము వెళ్ళిపోదాం అనుకున్నాము. మా ఊరి నుంచి కూడా ఒక ఆంటీ వచ్చింది. ఆంటీతో మా వారైతే, నేను ఆంటీతో వెళ్ళిపోతాను, నువ్వు పిల్లలైతే తాత మీ నాన్నతో వెళ్ళిపోండి అనేసని ఇంకా చెప్పేశారు. సరే అని వెళ్తున్నాము. ఇదైతే విఐపి గేట్ అండి. ఇప్పుడైతే మేము ఫస్ట్ అయితే టిఫిన్ తినడానికి అయితే వెళ్తున్నాము. ఇదైతే సీనియర్ సిటిజన్ అండి, నాన్న వాళ్ళకి ఆధార్ కార్డ్ చూపించే వాళ్ళకి. దాంట్లో కూడా ఫుల్ క్యూ ఉండారండి. ఇప్పుడైతే వద్దు అని టిఫిన్కి వెళ్ళిపోతున్నాము. జనాలను చూసి మేమైతే ఫస్ట్ దర్శనం చేసుకోవాలని అయితే వచ్చాము. ఈ జనాలని చూసి భయపడి మళ్ళీ ఇంకా వెళ్ళిపోతున్నాము. టిఫిన్ తినేసే వద్దాము, కళ్ళు తిరిగి ఏడే పడిపోతారు మీరు తినకుండా దర్శనానికి వెళ్తే అని చెప్పారు. అందుకనే టిఫిన్కి అయితే వెళ్ళేసి తినేసాము. ఇక్కడ ఈరోజైతే కలిసారండి అక్క వాళ్ళతో. అయితే గుళ్ళు అయితే కలిసాం కానీ మామూలు బయట అయితే కలవలేదు ఫోన్ ఉండేటప్పుడు. అందుకనే ఈరోజు వచ్చాం కదా, అందరం అయితే ఒకసారి ఇంకా వీడియోలో చూపిస్తున్నాను. మేము ఈసారి వేరే చోట రూమ్ బుక్ చేసుకునే కొందికి అందరం విడిపోయామండి. మేము బయలుదేరినప్పుడు అన్నోళ్ళు వచ్చినప్పుడు మేము బయలుదేరకుండా ఇట్లా కలుసుకొనే లేదు. ఈసారి అయితే కలుసుకున్నాము. అందరం టిఫిన్ తినేసి ఇంకా దర్శనంకి అయితే వెళ్ళాము. అక్కడ 1 గంట పైన అయితే వదులుతామన్నారు. హారతి పూజ అయిపోతుంది కదా 12కి, ఆ తర్వాత అయితే వదులుతారంట పెద్దవాళ్ళనైతే. ఇంకా సరే అని అంతవరకు అయితే వెయిట్ చేద్దాము, ఇప్పుడైతే వద్దు దర్శనానికి అని ఇంకా గమ్మున అయిపోయాము. ఇక్కడైతే దేవుడిని అయితే ఇక్కడ ఊరేగిస్తున్నారండి. ఇంకా ఫోన్ పెట్టేసి ఇంకా చూద్దాం అనుకున్నాము, ట్రై చేసాము వెళ్దామనే. మళ్ళీ వద్దులే అనుకునేసి ఇంకా ఫోను చేతిలోనే పెట్టుకొని ఇక్కడ
కచేరీ జరుగుతూ ఉందండి. అందరూ అయితే ఆ పాటలకైతే డ్యాన్సులు అయితే వేస్తున్నారు వాళ్ళకి ఆనందంతో. భలే పాడుతున్నారులేండి అక్కడ. ఇప్పుడైతే నేను మా లస్సీ భారతి అక్క ముగ్గురం కలిసి కొంచెము షాపింగ్కి అయితే వెళ్తున్నాము. అక్క వాళ్ళ కొడుకు కూడా వచ్చాడండి. ఇంకా అందరం కలిసి అయితే వెళ్తున్నాము. మా డింపుల్ అయితే వాళ్ళ నాన్నతోనే కూర్చునేస్తున్నాడు. రమ్మన్నాను రాలేదు. మళ్ళీ నేను వెళ్ళాక మళ్ళీ ఫోన్ చేశాడు వస్తాను అని. ఇంకా చాలా దూరం వెళ్ళిపోయినాము. ఇప్పుడు రాలేవులే నాన్న మేమే వచ్చేస్తాంలే అని చెప్పేశాను. ఇప్పుడైతే మేము నిన్న చూసాం కదండి ముఖ దర్శనము సాయిబాబాని, అక్కడికి వెళ్ళాము. అక్కడి నుంచి కొంచెము స్ట్రైట్గా వెళితే అక్కడ ఫుల్గా షాపులు ఉన్నాయండి. షాపింగ్కి అయితే చాలా ఉన్నాయి. ఇంకా అక్కడ బాగుంటుంది అని అక్క వాళ్ళ హస్బెండ్ అయితే చెప్పారు. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. నిన్న నేను గుడికి ఆపోజిట్లో అయితే చూశాను. నిన్న షాపులంతా నేను లస్సీ తిరిగిందంట. అటు సైడు ఇటు సైడు ఎక్కువ షాపులు ఉన్నాయి బాగుంటాయి అని చెప్పింది. అందుకనే ఇప్పుడైతే నేను అక్క ఇద్దరం కలిసాం కదా, సరే ఇద్దరం వెళ్దాం రాక్క అనేసని వెళ్తున్నాము. ఇక్కడైతే అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదండి, అంత జనాలు ఉండరు. ఈ సర్కిల్ లాగుంది ఇక్కడ. ఈ సర్కిల్ దాటి వెళ్ళేసరికి మాకైతే 10-15 నిమిషాలు అయితే పట్టేసింది, అంత జనాలు ఉన్నారు. ఇంకా ఆ జనాల్ని దాటుకొని నేరుగా వెళ్తే ఇంకా మొత్తము షాపులే అండి. సాయిబాబా విగ్రహాలు, ఇలాగా కమ్మలు, జ్యువెలరీ, ఇలాగా బ్యాంగిల్స్ చాలా రకాలు ఉన్నాయండి. ఇంట్లో షోకేస్లో పెట్టుకునే వస్తువులు చాలా ఉన్నాయి. ఇంకా మా లస్త నాకు పాప ఉంది కాబట్టి ఇంకా నేనైతే ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఇవైతే చూశాను. నిన్న చూసిన షాప్లో కన్నా ఈరోజు చూసిన షాప్లో అయితే ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. కొత్తగా అనిపించాయి మోడల్స్ అయితే. నాకైతే భలే నచ్చింది. నేను తీస్తానే కానీ నేను ఇవన్నీ యూస్ చేయనండి. మలసి కూడా తీస్తుంది కానీ వేసుకోదండి. ఇంకా తీసికపోతే తీసిలేదంటుంది. ఇంక ఇక్కడైతే నాకు బాగా నచ్చింది. రేట్లు కూడా రీజనబుల్గా అనిపించింది. అందుకు నేనైతే ఒక 5 జతలు అయితే తీసుకున్నాను. చాలా బాగున్నాయి చూడండి, చూపిస్తాను. కొత్తగా అనిపించాయి మోడల్స్ అయితే, నా దగ్గర కూడా లేవు. ఇది బాగా నచ్చింది నాకైతే. నేను కూడా వేసుకోవచ్చేమో అనిపించింది, కానీ నేనైతే తీసుకుంటానే కానీ నేనైతే వాడనండి. నాకు ఇవి వేసుకుంటే చెవులు నొప్పులు వచ్చేస్తాయి. నాకు గోల్డ్దా సెట్ అవుతుందండి. ఇవి వేసుకుంటే కొంతసేపటికే మంటలాగా వచ్చేస్తుంది. మా లస్సీ అయితే వేసుకుంటుంది. సరే అని నేను కూడా చూస్తున్నాను, బాగుంటే తీసుకుందామని. నాకు కూడా మా లస్సీ చూడండి వీడియో తీస్తూ ఉంది, ఎలా తీస్తుందో చూడండి నన్ను. నేనైతే ఒక 5 సెట్లు అయితే తీసుకున్నాను. బాగున్నాయండి, కొత్తగా అనిపించాయి ఇయర్ రింగ్స్ అయితే. ఇప్పుడు చూపిస్తాను చూడండి. 5 రకాలు అయితే తీసుకున్నాను.
అన్నీ అయితే లస్తాకి ఒకసారి చూపించాను. వీటిల్లో ఏదన్నా నచ్చకపోతే పెట్టేస్తాను అనేసని. లస్తా అయితే నాకు అన్నీ అయితే కావాలి, బాగుండాయి మమ్మీ, రేట్లు తక్కువ తీసుకో మమ్మీ, నేను ఊరికి పోయాక నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు నేను అడగను అనేసి అని చెప్పింది. మామూలుగా కూడా నేను ఎప్పుడైనా షిర్డీకి వచ్చినప్పుడు మా లస్తాకి ఇలాగైతే తీసుకొని వెళ్ళిపోతానండి. ఇప్పుడు నేను 6 ఇయర్స్గా వస్తున్నాను కదా, వచ్చినప్పుడంతా ఇలాగా తీసుకొని వెళ్ళిపోతాను. తను వచ్చినా రాకపోయినా ఇంకా వీటినే యూస్ చేస్తుంది. ఇప్పుడైతే 5 సెట్లు అయితే తీసుకున్నాను. ఇక్కడ అక్క కొడుకు అయితే గ్లాసెస్ చూస్తున్నాడు. ఇంకా నేను కూడా ఒకసారి అయితే ట్రై చేశాను, ఎలాగుంది చూడు అనేసి. ఇంకా నేనైతే లోపలికి వచ్చానండి, షాప్ లోపలికి అయితే వచ్చాను. ఇక్కడ బాబా విగ్రహాలు అయితే చాలానే ఉన్నాయండి, మోడల్స్ అయితే. నేను తీసుకుందామని చూశాను. ఇక్కడైతే వీళ్ళు రేట్లు ఎక్కువ చెప్తున్నారండి. మా వారు ఉంటే కొంచెము బేరమాడి తీసుకుంటారు. ఇంకా నేను తీసుకుంటే ఆయన ఎక్కువ రేటు పెట్టినాను అంటారేమో అనేసి నేనైతే ఇప్పుడు రీజన్గా వస్తే అక్క మాట్లాడుతుందిలే అన్నట్టు ఇంకా చూసాము. ఏ షాపుకి పోయినా ఇటు సైడ్ అయితే ఎక్కువ రేట్లు చెప్తున్నారు. బాబా విగ్రహాలు అయితే వీటిలో కూడా కొంచెము వేరే రకంలో ఉంటాయంట, మంచిగా చూసి తీసుకోవాలి. పాలరాయి ఉండేది, అది నాకు తెలీదు. మా వారైతే చూసి తీసుకుంటారులే అన్నట్టు ఇంకా నేను చూసేసి అడిగాను. వాళ్ళు ఎక్కువ రేట్ అయితే చెప్పారండి, 1000 దాకా చెప్పారు. సరే వద్దులే అనేసి నేనైతే మళ్ళీ వచ్చేసాను. ఈ లోపల ఈ అబ్బాయి అయితే అద్దాలు అయితే చూస్తున్నాడు. నేను డింపుల్ కూడా నిన్న తీసుకున్నాడు ఈ మోడలు, ఇదైతే తీసుకోనానా అని చెప్పాను. డింపుల్ కూడా సేమ్ ఇలాంటివే తీసుకున్నాడు. ఇంక ఇవైతే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో, చైనీస్ అండి, గిఫ్ట్ ఇచ్చేటివి బొమ్మలు అయితే భలేగా ఊగుతూ ఉన్నాయి. లస్తా అయితే ఒకటి తీసుకుందాం మమ్మీ అని అడుగుతా ఉంది. నాన్న ఇప్పుడు కాదుమా, నెక్స్ట్ టైం ఇల్లు కానీ మారితే అప్పుడు తీసుకుందాంలే, ఇప్పుడు ప్లేస్ లేదు నాన్న, వద్దు, ఊరికే ఎందుకు వేస్ట్గా, ఏమో షోకేస్ ఉంటే తీసుకున్నా పర్లేదు, నాకు కూడా తీసుకోవాలనే ఉంది, ఇంకా పెట్టుకునేకి ప్లేస్ లేదండి, మేము ఉండేది రెంట్ హౌస్లో ఉన్నాము, ఇంకా ఇప్పుడే ఇబ్బందిగా ఉంది, వద్దుమా అనేసి అని చెప్పేశాను. సరే అని ఇంకా తనైతే వద్దనేసింది. తనకైతే భలే నచ్చిందంట. ఇంక ఇవైతే నేను తీసుకుంటున్నాను, సాంబ్రాణి పెట్టుకునేకి బాగున్నాయండి. పౌడర్ అంతా బయటపడకుండా సాంబ్రాణి పుల్లలు పెట్టేది కూడా తీసుకుందాం అనుకున్నా. స్టీల్లో తీసుకోవాలనుకున్నా, స్టీల్వి ఇక్కడ లేవు, ఓన్లీ వుడ్వే ఉన్నాయి. ఇంకా సరే అవే తీసుకున్నాను. ఈ సాంబ్రాణి పుల్లలు పెట్టేదైతే తీసుకోలేదు. ఇంకా అక్కడి నుంచి ఇక్కడైతే అక్క కొడుకు అయితే ఏదో తీసుకున్నాడండి, బొమ్మ అయితే, అది బేరమాడుతున్నారు. ఆ అబ్బాయి 200 అంటున్నాడు, అక్క అయితే 100 అని చెప్తా ఉంది. మళ్ళీ లాస్ట్కి 100కే ఇచ్చాడు. ఇంకా లస్తాకైతే ఇక్కడ బాక్సులు ఉంటే అవి అడిగింది. నేనైతే వద్దని చెప్పేశాను. వద్దుమా, ఇవి నువ్వేమన్నా ఇప్పుడు చిన్నపిల్లవా, కాలేజీకి వెళ్తున్నావు, నీకు వద్దు అవి అనేసి అన్నాను. బాక్స్కి కాలేజ్ ఏంది, స్కూల్ ఏంది అనేసి అని అంటా ఉంది. ఇంకా నేనైతే తీసిలేదు అది. ఇదైతే డైనింగ్ టేబుల్ పైన కప్పులు పెట్టుకునేకండి, బాగున్నాయి ఇవైతే. ఇంక ఇక్కడ రింగ్స్ అయితే ఉన్నాయి. లెస్ట్ అయితే డింపుల్ అడుగుతా ఉన్నాడు, మమ్మీ ఒకటి తీసుకుందామా అని అడిగింది. ఇంకా డింపుల్ ఉంటే వేసి చూసి తీసుకుంటే బాగుంటుందిమా, డింపుల్ లేడు కదా, వద్దు అని చెప్పాను. ఇంక ఇక్కడ కూడా ఆ బొమ్మలు కనిపించాయి మలసీకైతే, వీటిని మళ్ళీ అడుగుతూ ఉంది. పోయిన చోట అంతా చూసినప్పుడంతా అడుగుతానే ఉంది. ఇంక
ఇంకా మేమైతే ఇక్కడ ఒక్క షాపు కూడా వదలలేదండి. అన్నీ అయితే ఒక రౌండ్ అయితే వేసేసాము. మధ్యాహ్నం దాకా టైం ఉంది కదా ఇంకా దర్శనంకి అనేసని ఈరోజు మొత్తం తిరిగేస్తున్నాము. ఇటు సైడు ఇన్నిసార్లు వస్తున్నాను కానీ ఇటు సైడ్ ఇన్ని షాపులు ఉన్నాయని నాకైతే తెలీదు. నేను ఎప్పుడు వచ్చినా అటు ముందు చూపించాను కదా, నిన్న చూశాను కదా, షాపింగ్ చేశాను కదా, అటు సైడే వెళ్ళాను కానీ ఇటు సైడ్కి అయితే ఎప్పుడు రాలేదండి. ఇటు సైడ్ అయితే భలే ఉన్నాయండి షాపులు అయితే, అసలు ఫుల్ షాపులే. ఇంక ఇక్కడైతే మేము తిరిగి తిరిగి అలసిపోయామని ఇక్కడ సోడా అయితే తీసుకున్నాము. నన్నారు ఉందేమో అని అడిగితే లేదని చెప్పారు. మసాలా సోడా మళ్ళీ మామూలు లెమన్ జ్యూస్ అయితే ఉందన్నారు. సరేలే మసాలా సోడా చూద్దాము ఇటు సైడ్ ఎలాగుంటుందని తీసుకున్నాను. నాకైతే అసలు తాగను కాలేదండి, వేస్ట్ అయిపోయింది. లెస్ట్ అయితే తీసుకునింది లెమన్ జ్యూసు, చాలా బాగునింది. అదే తీసుకునేసి ఉంటే పోయిన్ను. నేను ఆ ఎక్క తాగలేకపోయాము తీసుకునేసి, అసలేమీ బాగాలేదు. ఇంకా సగం దాగి ఇంకా ఇద్దరం పడేసేసాము. బాగానే లేదండి సోడా అయితే. ఇంకా షోరూముల్లాగా ఉన్నాయండి, పెద్ద పెద్ద షాపులు. ఇంకొంచెం ముందుకెళ్ళాక అసలు ఎంత పెద్ద షాపులో అండి, ఎక్కడ చూసినా సాయిబాబా విగ్రహాలే అండి. ఏమో ఏ షాప్లో చూసినా. మీకు చూపిద్దామని ఇదైతే తీస్తున్నానండి. మేము కొన్ని నచ్చినవి అయితే తీసుకున్నాము. ఆ అక్క తీసుకునింది, వాళ్ళు ఈ మధ్య ఇల్లు కట్టారు కొత్తగా. ఆ అక్క అయితే కొన్ని షోకేస్లో పెట్టుకోవడానికి అయితే తీసుకునింది. ఇవి దీపాలు నచ్చాయి కానీ కిందన కొంచెము దీపం కిందన స్టాండ్ లాగా వస్తుందండి, అది వచ్చునుంటే బాగును. ఇలా ప్లెయిన్గా వచ్చేసింది. అవైతే నేను బాగునుంటే ఉంటాను. ఇక్కడ కొంచెం ఎక్కువ రేట్లే చెప్తాండారు. నేనైతే ఇలాంటివంతా తిరుపతిలోనే తీస్తాను. సరే ఇక్కడికి వచ్చాం కదా, గుర్తుగా ఉంటుంది తీసుకొని వెళ్తే అనేసి చూశాను. ఇక్కడ కూడా సాయిబాబా విగ్రహం అయితే బేరమాడినామండి. ఎక్కువ రేటే చెప్పారు. ఇక్కడైతే 2000 చెప్పారండి. అమ్మ భయపడి గమ్మునే పెట్టేశాను, మా వారితో వస్తేనే బెటరు అన్నట్టు. ఇది చూడండి, అసలు ఈ షాప్లోకి వెళ్తే కళ్ళు తిరిగాయి. అన్ని వస్తువులు అయితే ఉన్నాయండి. ఒకటి ఉంది, ఒకటి లేదని లేదు, అన్నీ అయితే ఉన్నాయి. సాయిబాబా విగ్రహాలు అయితే పెద్ద పెద్ద ఉన్నాయండి. అలానే యాంటిక్ బొమ్మలు కూడా ఉన్నాయండి. దేవుడు బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. నాకైతే భలే నచ్చాయండి ఈ షాప్లో అయితే. ఇప్పుడు మేము వచ్చి సాయిబాబా ముఖ దర్శనం చూస్తాం కదండి, అక్కడి నుంచి నేరుగా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ షాపులు ఫుల్గా ఉన్నాయండి. వచ్చిన వాళ్ళైతే షెడ్డీకి ఇటు సైడ్ అయితే వెళ్ళండి, చాలా బాగున్నాయండి షాపులు అయితే. వస్తువులు కూడా బాగున్నాయండి. ఇక్కడ బాగా బేరం అయితే ఆడాలండి, వాళ్ళైతే ఎక్కువగానే చెప్తారు. లాంగ్వేజ్ మనకు రాదు కాబట్టి మా వారితో వచ్చునుంటే బాగుందనిపించింది. చాలా బాగున్నాయండి. ఇక్కడైతే ఈవినింగ్ అన్నా మా వారిని తీసుకొని అయితే రావాలి. నేను సాయిబాబుని అయితే ఈరోజే తీసుకోవాలండి. తీసుకుంటే కానీ రేపు మార్నింగే బయలుదేరేస్తాము మళ్ళీ తిరుపతికి అయితే. అందుకే ఈరోజే ఏమన్నా తీసుకోవాలన్నా, ప్రసాదాలు తీసుకోవాలన్నా ఈరోజే తీసుకోవాలి. ఇంకా మా వారైతే ఫోన్ చేశారండి, ఇంకా టైం అయిపోయింది రండి, ఖాళీ పడింది, దర్శనానికి అయితే వెళ్ళిపోదాము అని చెప్పారు. ఇంకా సరే మళ్ళీ మేము సేమ్ ముందు స్టేజ్ కాడ కూర్చోన్నాం కదా, ఆడికి వచ్చేయమని చెప్పారు. ఆడికైతే వెళ్ళిపోయాము. ఇంకా అందరం దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. నెక్స్ట్ వచ్చే వ్లాగే షెడ్డీది లాస్ట్ వ్లాగ్ అండి. మీకు కనుక నా షెడ్డీ వ్లాగ్స్ నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సరిత